everyone, welcome back to my YouTube channel. And if you're watching me on first time, hi, this is Kavana. I'm a new content creator vlogging on lifestyle, fashion, beauty and whatnot. వీడియో ఏంటంటే సో ఐఎమ్ గోయింగ్ ఫర్ స్పెషల్ ట్రిప్ అనమాట. సో ఈ వీడియో మొత్తం షాపింగ్ అండ్ ప్రిపేర్ అంతా ఉంటుంది. దానికి నేను అండ్ వైష్ణవి షాపింగ్ వచ్చామన్నమాట జూడియోలో. సో జూడియోలో ఎందుకంటే మనకి కావాల్సిన స్కిన్ కేర్ ప్రోడక్ట్ ఉంటాయి. సో అది నాకు చాలా ఇష్టం అండ్ నా స్కిన్ కూడా అది చాలా సెట్ అవుతుంది అనమాట. సో అందుకే మనం జూడియోగా వచ్చినాం. ఇప్పుడైతే నేను నా మేకప్ అన్నీ ప్యాక్ చేస్తున్నాను అనమాట. సో లెట్స్ కమ్ అండ్ ప్యాక్. సో ఐమ్ టేకింగ్ సో ఇలా బ్యాగ్ తీసుకున్నాను. ఇంకా నేనైతే నాకు కావాల్సిన ప్రోడక్ట్ మాత్రమే తీసుకెళ్తున్నాను, ఎందుకంటే మళ్ళీ లగేజ్ ఎక్కువ అవుతుందేమో అని. సో స్కిన్ కేర్ ప్రోడక్ట్ అండ్ మేకప్ ప్రోడక్ట్ కొంచెమే తీసుకెళ్తున్నాను. హలో గాయస్, అంటే ఇప్పుడు టైం 6 అయిపోయింది. సో ఐ వాంట్ టు గో టు ద పార్లర్ అనమాట. సో అక్కడ పోయి నా ఐబ్రోస్ చేపించుకోవాలి. సో ఎందుకంటే నేను ఆల్మోస్ట్ 1 మంత్ అయిపోయింది ఇలా వచ్చేసి. సో దానికోసం ఇప్పుడు ఎలాగ ట్రిప్ వెళ్తున్నాను కదా, సో దానికోసం వెళ్ళాలి అనుకుంటున్నా. సో రెడీ కూడా అయ్యాను. సో సింపుల్గా ఏం లేదు, ఒక టాప్ ఒక ప్లాజో వేసుకోవడం అంతే. సో లెట్స్ గో. ఇది ట్రావెలింగ్ డే అనమాట. సో మార్నింగ్ 4:30 4:45 అలాగే లేచాను. ఫ్రెష్ అప్ అయ్యి సో నా స్కిన్ కేర్ అండ్ కొంచెం రెడీ అవుతుంది అనమాట. సో ఇక్కడ నేను నా మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ అండ్ లిప్ బామ్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బీ పర్ఫెక్ట్ ఫర్ మీ, ఎందుకంటే ట్రావెల్ చేస్తున్నాను ఓన్లీ మార్నింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇంటి నుంచి ట్రైన్ స్టేషన్కి బస్లో వెళ్ళినామన్నమాట. సో నెక్స్ట్ అలాగే ట్రైన్కి వెయిట్ చేస్తున్నాం. అండ్ నా ఫస్ట్ టైం జర్నీ అనమాట. ఫైనలీ ద ట్రైన్ హ్యాస్ అరైవ్డ్. సో ఐఎమ్ సో హ్యాపీ అండ్ I don't think any difference between whether we travel in bus or train. అయితే బస్ అండ్ ట్రైన్ రెండు ఒకటే అనిపిస్తుంది. సో నా ఒపీనియన్ ఇది అనమాట. మీ ఒపీనియన్ కమెంట్ చేయండి నాకు. సో ఇంకా ట్రైన్ అయితే ఫుల్ అయిపోయింది అనమాట. సో ఇట్ వాస్ ప్రీషియస్ అండ్ ఎనఫ్ టు సిట్ ఫర్ 5 hours అనుకుంటున్నా. సో మార్నింగ్ నుంచి మనం ఏం తినలేను కాబట్టి ఇడ్లీ పార్సల్ చేసుకున్నాను అనమాట. అయితే వందే భారత్ ట్రైన్లో వెళ్ళాం. సో ఇట్ వాజ్ గుడ్ టు సిట్ ఫర్ 5 to 6 hours అనిపిస్తుంది. దాని మించి మనం కూర్చున్నట్టు అవ్వలేదు. సో ఇప్పుడైతే నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా. సో వైష్ణవి నాకు తినిపిస్తుంది. సో అలాగే కొంచెం సేపు అయిన తర్వాత మనకి ఏమైనా తినాలనిపిస్తుంది కదా. సో మేమైతే కొన్ని స్నాక్స్ ఐటమ్ తీసుకెళ్ళాం. సేపు లాంగ్ జర్నీ అనిపిస్తుంది. సో ఇట్స్ ఓకే. అలాగే మేమైతే చెన్నైకి వచ్చేసాం. నేను ఫస్ట్ చూసిందే చిదంబరం స్టేడియం అనమాట. సో
నాకైతే లైక్ అరౌండ్ 3 or 3:30 అయిపోయింది. నాకైతే చాలా ఆకలేస్తుంది. సో ఫస్ట్ మనం దిగిన తర్వాత మనం తినడానికి వెళ్ళినామనమాట. ప్యూర్ వెజ్లో తిన్నాం. నేనైతే లైక్ ఆలు పరోటా విత్ సమ్ రైస్ అండ్ సమ్ పికల్స్ అన్నీ తిన్నాను. నా ఫేస్ చూస్తే ప్లీజ్ ఇగ్నోర్ మై ఫేస్, ఎందుకంటే ఫుల్ ట్యాన్ అయిపోయింది అనమాట. అలాగే కొంచెం సేపు లైక్ చూద్దామని అలా రౌండ్ వేస్తున్నాం చెన్నైలో. எப்படி இருக்கீங்க? நல்லா இருக்கீங்க? சாப்பிட்டு போறா? எங்க பண்றீங்க? ఇంకా మన మహారాష్ట్ర ట్రైన్ వచ్చేసిందనమాట. సో అందరూ చాలా అలసిపోయారనమాట. సో నేను కూడా అలాగే అయిపోయాను. సో వ్యూ అలా చూస్తూ వెళ్తున్నాం. గైస్ ఇది నెల్లూరు డ్యామ్ అనమాట. ఎవ్రీవన్ హ్యాస్ టైర్డ్ అనమాట. సో నాకు కూడా టైర్డ్ అనిపిస్తుంది. సో అందుకే పట్టుకోవడానికి వెళ్ళినాం. సో నాకైతే మిడల్ రోల్ వచ్చిందనమాట సీట్. సో నాకైతే కొంచెం భయం. సో అడ్జస్ట్ అయిపోయింది. సో ఇట్స్ ఓకే అని అడ్జస్ట్ అయిపోయాను. మీకు నా వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అండ్ షేర్, కమెంట్ అండ్ సీ యూ నెక్స్ట్ వీడియో. ఓకే బాయ్.